दातश्रेयान् वेदाश्रयं वदात् ऋतुभ्यो ददाते श्रेयम्बसानामृत्वमाय भवन्ति सत्यासामिदामिदद्रौ श्रीवैनन्तश्रेयामाददात् सन्तप्रजाहिकर्त्यो सन्तत्ते सन्धेदने प्रजापशुभर्येवं वेदा ॐ यस्मिन् ब्रह्माद्भयस्तर्वमेतदा लोकविदमोच सर्वं नक्षत्रमविजिद्विजित्या ददात्वहरणीयमानाय नियमन्त्रं मे गोपाय सहकुटुम्बिने महाजनान् पूर्वाणाय आशीर्वचनम् अपेक्षमाणाय अद्य करिष्यमाण संकल्पित वास्तुशान्ति पूर्वक महागणपति हवन कर्मणि श्रीरस्तुविति भवन्तः ब्रुवन्तु वर्षशतं सम्पूर्णमस्तु यजमानस्य गोत्रमेति पशुपुनेति गोत्रस्य अनन्तुल वंशाभिवृद्धिरस्तु कर्माङ्गदेवता प्रेयन्ता महागणपति प्रेयता तदप्पयष्टोतो भगेतो वरदः परिवेष्टानो वरदस्य संग्रहे आवर्तितस्य कामप्रिये विश्वेदेवास्तवासयते ततः करकलक्षणहस्ते दक्षिणकलशं वामहस्ते गृहीत्वा ताभ्यां धारात्मयं सन्ततं पाठयिष्ये विमन्त्रैः भारतो ఈ ప్లేట్ స్నానం నీళ్ళు పోసుకుంటారు దర్వర్చేది మొత్తం ఓం వాस्तो శుభే ప్రదయాని యస్మాన్ స్వామేశో హరివో భవన విశ్వరూపాణ్య విషన్న కాశేవయ దినః శివం బ్రహ్మణేమహే ఇంద్రస్తనేతే సహమాపునాతో సోమస్రస్యావృణస్తమేచ్ఛా యమో రాజానమనమలపునాతమా భోజయంత్యాపునాతో శాంతాః పృథగే శివమంతరిక్షంద్రోర్ణో దేవసభాయన్నోస్తు నేను వస్తున్నా డ్రింకింగ్ వాటర్ అది వాటర్ తెచ్చేట్టున్నానా త్రికరణదేవతాభ్యో నమః సర్వోపచార పూజార్థేన గంధపుష్పాక్షతాని సమర్పయామి నమస్కారం న్యసేత ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణ్యం దృష్టుభోజశుభిరముగ్రవీరో ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదో వాతేన సకలేన దక్షా येन बद्धो बली राजा दानवेन्द्रे द्विजं वधो दिमागं समेत पश्यता सौभाग्यमस्ते दत्तायादा संवेदवरेन्द्रना रक्षाबन्धन मुहूर्तस्तु मुहूर्तोऽस्तु तत्सु मुहूर्तकाले आदित्यादि नवग्रह आनुकूल्य फलसिद्धिरस्तु यजमानस्य गोत्रोद्भवस्य पस्पुनेति गोत्रोद्भवस्य अनन्तुल वेणुगोपालनामधेयस्य धर्मपत्नी सहितस्य उषाराणी नाम्नी धर्मपत्नी एनां यजमानस्य सह कुटुम्बानां अस्मिन् मया संकल्पित आदित्यादि नवग्रह पूर्वक वास्तुशान्ति महागणपति हवन कर्मणि अहं यजमानोऽहं कौशिक विश्वामित्रागमर्गन कौशिकत्र्यादिशय प्रवरान्विता कौशिकगोत्रोत्पन्नोः नितिन शर्माहं ब्राह्मणमस्मिन् सङ्कल्पतिरमणये आचार्यन्त्वामहं रणे उपमन्युवारकौण्डिन्येत्रे प्रवरान्वितवसितगोत्रोत्पन्नो रघुवेदान्तगताश्वलायितुशाखाशाखाध्यायिनां प्रवेशमानं ब्राह्मणः ఆచమనం ప్రాణాయామం చేస్తారు మొట్టమొదటి పూజ నాదే జరగాలి తర్వాత ఎవరిదైనా లేకపోతే వాళ్ళు చేసినటువంటి పుణ్య కర్మలని కూడా నేనే అదే పాటిస్తాను అని చెప్పి ఆ వరాన్ని పొందుతాడు కాబట్టి ఎవరు గృహప్రవేశం చేసినా మొదలుగా వాస్తు శాంతి చేసిన తర్వాతనే మిగతా ఏదైనా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వాస్తు శాంతి ఆ విధంగా చేస్తారు తర్వాత ఎవరి గ్రహంలో నాన్న అభివృద్ధి అదేవిధంగా మనం చేస్తున్నటువంటి కర్మలు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి గణపతి హోమం చేస్తున్నామని చెప్పేసి గణేష్ హోమం కోసం సంకల్పం చేస్తున్నాము
వాస్తు పురుషుల సందర్భంలో నిర్మిత సమయ కర్మచారి ప్రాణాత్మక ఈ యొక్క గృహం నిర్మాణ సమయంలో పని వాళ్ళకి ఎన్నో దోషాలు వస్తుంటాయి. వాళ్ళు ఏదో విధంగా మాట్లాడుతుంటారు, ఏదో తెచ్చుకొని తింటుంటారు, అవన్నీ దోషమే. అదేవిధంగా ఈ యొక్క గృహ నిర్మాణ సమయంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఛేదన చేసి ఇల్లు కట్టేస్తారు, అది కూడా దోషమే. కాబట్టి అటువంటి దోష నివారణ అవ్వాలని చెప్పేసి ఈ యొక్క వాస్తు శాంతి సందర్భం. తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తున్నా కానీ గణేశునికి పూజించాలి. కాబట్టి వినాయకుడికి విగ్రహాలను ఆహ్వానం చేసి పూజించినాము. తర్వాత ఈ రెండు కలశాలు ఏంటంటే పుణ్యాహవాచనం అంటారు. పుణ్యాహవాచనం అంటే మనం పుణ్యకర్మలు అంటే మంచి మాటలు, మంచి మార్గాలు పుణ్యార్థం చేసుకోవచ్చు. ఆ రెండు కలశాలలో వరుణుడికి 4 వేదాలు ఆహ్వానం చేసి ఆ వరుణుడికి 4 వేదాలు పూజిస్తాము. దేనికోసం అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే మన దగ్గర పుణ్య సంపత్తి ఉండాలి. పుణ్యం దేని వల్ల కలుగుతుంది? వ్రత, నియమ, తప, దాన ఈ కర్మలు మనం నిరంతరంగా చేస్తే మనకు పుణ్యం అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి అటువంటి పుణ్యాలను మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఆ వరుణుడికి 4 వేదాలు పూజించినాము. తర్వాత ఈ కలశ నడుచుకున్న చుక్కలు నేను తీసుకుంటాను చూస్తున్నాము. మీరు 169 దేవతలకు తర్పణ మొదలుపెట్టినారు. దేనికోసం అంటే మహ్యం అని అన్నారు కదా 4 సార్లు. మహ్యం అంటే నా యొక్క సకుటుంబ సపరివార సమేతంగా కూడి అని అర్థం. మహ్యం సహకుటుంబమే మహాజనాన్ని నమస్కూర్వానాయ. మీ యొక్క పూర్వీకులకు అందరికీ కూడా ఆశీర్వచనాన్ని అడుగుతున్నారు. మీరు ఇవాళ ఇంత ఎదగడానికి కారణం ఏంటిది అంటే మీ యొక్క పూర్వీకుల అనుగ్రహం చాలా ఉంటుంది. వారి యొక్క అనుగ్రహం ఎంత ఉంటుందో మనకు అంత అభివృద్ధి జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా వారికి నమస్కరిస్తున్నారు. ఆశీర్వచనం అపేక్షమానాయ, ఆశీర్వచనాన్ని మీ దగ్గర నుండి కోరుతున్నాను. కాబట్టి అత్యగ్రక్షమాన ఇవాళ సంకల్పించినటువంటి కార్యక్రమానికి పుణ్యాహం భవంతో భవంతు, నన్ను పుణ్యవంతులను చేయమని చెప్పేసి వారికి మీరు ఆశీర్వచనాన్ని అడుగుతున్నారు. వారి రాలేదు కాబట్టి వారి యొక్క మంత్రాల ద్వారా మీకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 కలశాలలో నీళ్ళు కూడా ఇక్కడ వదిలిపెట్టినారు. దేనికోసం అంటే గంగా, యమున, గోదావరి, గంగా, భద్రావతి ఇంకా ఇవన్నీ నదీ జలాలు తెచ్చుకొని స్నానం చేసి కార్యం మొదలుపెట్టాలి. మన వల్ల కుదరదు కాబట్టి ఇక్కడే ఆహ్వానం చేసి పూజించి అవే నీళ్ళు ప్రోక్షణం చేసుకోవడం వలన అందరి గంగాధరి పుణ్యస్నానం చేసేసి ఆ విధంగా చేస్తాము. తర్వాత కార్యక్రమం చేయాలంటే చిత్తశుద్ధి భగవంతుని పైన పెట్టి భక్తిపూర్వకంగా చేస్తానని చెప్పేసి రక్షణ పెట్టుకున్నారు. ఏనవద్దో బలిరాజా దానవేంద్రో మహాబలః అంటే బలి చక్రవర్తి దగ్గర ఎంత తత్వం ఉండేది అంటే అతని దగ్గర సంపత్తి ఎంత ఉంటుందో దానికి రెట్టింపు దానాలు చేసేవాడు. అంతటి సంపత్తిని నాకు కూడా ఇస్తే కొంతలో నేను దానాలు చేస్తానని చెప్పేసి ఆ యొక్క రక్ష యొక్క అర్థం. తర్వాత కార్యక్రమం చేయాలంటే బ్రాహ్మణుల ద్వారా చేయించాలి. మేము కరెక్ట్గా చేస్తున్నామా తప్పు చేస్తున్నామా అనేది కాదు. మంత్రలోపే, క్రియాలోపే, శబ్దలోపే, స్వరలోపే యథాలోపం ఉన్నా కానీ అది దోషం మొత్తం బ్రాహ్మణుడికి అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీకు తెలుసు కర్మలు ముంగటి కార్యక్రమం చేయాలంటే బ్రాహ్మణుల ద్వారా చేయించాలి. కాబట్టి ఒక్కరిచ్చిన ముంగటి కార్యక్రమం ఇది చేసినా కానీ క్రియా, శబ్ద, మంత్ర, స్వర, గజ, భృత, లోహ ఇవన్నీ ఏవి లోపాలు వచ్చినా కానీ అది కారణం మొత్తం బ్రాహ్మణుడిదే. మాకు విధానం తెలియదు, మీరు అంటున్నారు మాకు విధానం తెలియదు. కాబట్టి ఏ విధానం ఉన్నా అది మీకే తెలుసు. కాబట్టి అది చేయండి, పూర్వకంగా చేయమని చెప్పేసి బ్రాహ్మణులను నియమించుకున్నారు అన్నమాట. ఈ కార్యక్రమం కూడా చేసినారు. తర్వాత అది మీకు ప్లాట్ మొత్తం వస్తుంది. ఆ ప్లాట్ మొత్తం 69 దేవతలు, మధ్యలో బ్రహ్మదేవులు, అలాగే వాస్తు పురుషులు, దాంట్లో దిక్పాలకులకు మొత్తం 69 దేవతలకు 64 దేవతలకు దాంట్లో ఆవాహనం చేయబడుతుంది. వాస్తు మండలం అంటారు దానికి. దాంట్లోనే మెయిన్గా మీకు విండోస్, డోర్స్ ఎక్కడెక్కడ సెట్ చేయాలనేది అదే ప్లాన్. అంటే దాంట్లో కొంతమంది రాక్షసులు ఉంటారు, కొంతమంది దేవతలు ఉంటారు. దేవతలు ఉన్న ప్లేస్లో విండోస్ రావచ్చు, డోర్స్ రావచ్చు. రాక్షసులు ఉన్న ప్లేస్లో రావచ్చు. అలాగే పీలర్స్ కూడా అలాగే ఉండాలి. అంటే ఇది బేసిక్ డిజైన్. బేసిక్ డిజైన్ మీకు వాస్తు క్లాసెస్ నేర్చుకుంటే సేమ్ ఇదే చూపిస్తారు. Basic complaints and that these are the rituals on which you have to